గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు సండే అండ్ నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఇది ఒక కార్పొరేట్ ఈవెంట్ అండ్ ఈ ఈవెంట్ యాక్చువల్గా అయితే ఒక మంచి వెన్యూలో జరుగుతుంది. సో ఆ వెన్యూ గురించి డీటెయిల్డ్గా మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. అది గాదిరాజు ప్యాలెస్, చాలా పెద్ద వెన్యూ. వెడ్డింగ్స్కి, డెస్టినేషన్ వెడ్డింగ్స్కి, కార్పొరేట్ ఈవెంట్స్కి అసలు అద్భుతమైన వెన్యూ అండి. సో లెట్స్ గో అండ్ విజిట్ దట్ వెన్యూ. నేనైతే నిన్న రాత్రి నుంచి ఆల్రెడీ సెటప్ చేసేసాము ఈవెంట్కి. మనం ఒకసారి మన కార్పొరేట్ ఈవెంట్ తాలూకా సెటప్ కూడా మీరు చూద్దరు, కానీ మేము ఏంటేంటి చేస్తాం అనేది మీకు ఒక డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఓకే, సో లెట్స్ గో గైస్. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇట్లా ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ మనం ఎంట్రన్స్ చూడొచ్చు. అద్భుతమైన ఎంట్రన్స్ గైస్. అంటే వ్యూ చూడండి. సో గైస్ ఇది అవుట్ సైడ్ వ్యూ గైస్. మనం లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం హాల్ ఎట్లా ఉందో. సో గైస్ యాక్చువల్గా ఇది చాలా పెద్ద హాల్. దీన్ని డివైడ్ చేశారు రెండు డిఫరెంట్ హాల్స్ కింద, డిఫరెంట్ వెన్యూస్ కింద. గైస్ మనం ఇట్లా ఎంటర్ అయితే దిస్ ఈజ్ వన్ వెన్యూ అండ్ దిస్ ఈజ్ వన్ వెన్యూ. ఒకే వెన్యూని టూ డిఫరెంట్ వెన్యూస్ కింద డివైడ్ చేశారు. డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ దే డివైడ్. యాక్చువల్లీ రెండు డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, సో రెండు ఈవెంట్స్కి రెండు డిఫరెంట్ వెన్యూస్. ఇక్కడ ఈవినింగ్లో ఒక రిసెప్షన్ ఉంది, సో ఆ హాల్ వేరు. ఫస్ట్ ఈ హాల్ చూసొద్దాం గైస్ ఎట్లా ఉందో. సో ఇదొక హాల్ గైస్ అండ్ ఈ పార్ట్ అంతా సిట్టింగ్ ఏరియా కింద పెట్టారు అండ్ దీన్ని బైఫర్కేట్ చేసి క్యాటరింగ్కి ఫుడ్ ఏరియా వేరేగా పెట్టారు గైస్. మీరు చూడొచ్చు హియర్. సో గైస్ ఈ హాల్ చూశారు కదా. ఇప్పుడు మన కార్పొరేట్ ఈవెంట్ పక్క హాల్లో అవుతుంది. సో దాన్ని చూడడానికి వెళ్దాం. గైస్ ఇక్కడైతే మనం ఫోటో బూత్ పెట్టాము. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్కి అండ్ ఫాలో స్పాట్కి ఇక్కడ ఒక చిన్న స్టేజ్ వేసాం గైస్. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ స్టేజ్ గైస్. ఇక్కడ ఒక 32 feet ర్యాంప్ వేసాము అండ్ ఎల్ఈడి వాల్ పెట్టాము, సైడ్ ప్యానల్స్ పెట్టాము గైస్. సో ఇది మన సెటప్ ఇవాళ ఈవెంట్ది. అండ్ దట్ ఈస్ కన్సోల్ ఏరియా. అక్కడ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి వాల్ అండ్ లైటింగ్ అంతా కన్సోల్ అక్కడ ఉంటాయి. అండ్ ఈ సైడ్ అంతా క్యాటరింగ్, ఫుడ్ ఏరియా. సో అక్కడ వాళ్ళు లంచ్ చేస్తున్నారు గైస్. Guys, he is our DJ today, DJ Rajesh. So guys, మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మన కన్సోల్, సౌండ్ కన్సోల్. మురళి ఆపరేట్ చేస్తూ ఉంటాడు సౌండ్ కన్సోల్.
మన రాజేష్ కన్సోల్. ఇక్కడ నుంచి మన రాజేష్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. హాయ్ రాజేష్. హాయ్ రాజేష్. సో గైస్ మన MC Hello. Harika. Hello. So how are you doing? I'm doing very great and thank All you so good. much. All good. All good. How is the setup? How is the setup? Setup is too good. Thank you so much for the event. Okay. It is so beautiful. And everything set to rock. And the entire floor is yours now. Yes, the floor is mine and the people is also mine. All the best. Thank you. Thank you. Said Rose Mohan G from Guntur. సో అదంతా కూడా ఈరోజు మనం మర్చిపోయి ఎంజాయ్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ am I audible? So I request everyone, please everyone. And I still maintain that this team gives me the confidence that numbers can happen. సో గైస్ మన ఈవెంట్ అయితే నడుస్తుంది. మనం కొంచెం గాదిరాజ్ ప్యాలెస్ గురించి ఒక్కసారి మీకు డీటెయిల్గా చెప్తాను గైస్. సో గైస్ చూశారు కదా ఈ వెన్యూ గాదిరాజు ప్యాలెస్ అని అంటారు, గాదిరాజు కన్వెన్షన్ సెంటర్ కూడా అంటారు గైస్. గాదిరాజు ప్యాలెస్ బేసికల్గా ఒక 25,000 SFT స్పేస్ ఉన్న కన్వెన్షన్ సెంటర్ గైస్. అండ్ వీళ్ళకి ఒక 60 రూమ్స్ కూడా ఉన్నాయి గైస్. 60 రూమ్స్ అనేది రీసెంట్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. అండ్ వైజాగ్లో నాకు తెలిసి దీనికంటే పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏమీ లేదు గైస్. బీచ్ రోడ్లో ఉంది. MVP డబల్ రోడ్ నుంచి వచ్చి రైట్ తీసుకుంటే వీ హ్యావ్ దిస్ కన్వెన్షన్ సెంటర్. ఎగ్జాక్ట్లీ ప్యాలెస్ లాగా ఉంటుంది, మీరు చూసే ఉంటారు ఇప్పటి వరకు. సో ఇది గైస్ స్టోరీ ఆఫ్ గాదిరాజు ప్యాలెస్ ఆర్ గాదిరాజు కన్వెన్షన్ సెంటర్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.